హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ బీరకాయ తొక్కలు టమాటా పచ్చడి అండి. ఇలా తొక్కలు తీసుకున్నాను. టమాటాలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, తాలింపుకి జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి. బీరకాయ తొక్కలు ఫస్ట్ లేయర్ తీసేసిన తర్వాత కొంచెం లోన్ నుంచి తీస్తాం కదా, అది తీసి పెట్టుకున్నాను. ఫస్ట్ బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. పైదైతే కొంచెం గట్టిగా అంత బాగోదండి. కొంచెం పై లేయర్ బాగోదండి. కొంచెం లోన్ నుంచి తీసుకున్నదైతే కొంచెం కన్ను ఉంటుంది, అది బాగుంటుంది. ఇలా చిన్న ముక్క కూడా బీరకాయ ముక్క వేసుకోవాలి. వేపుకుందామండి. పచ్చిమిరపకాయలు ఈ ఉంచుకున్నాం కదా ముక్కలు, అది వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. అవి కూడా మంచిగా దూరగా వేపించుకుందాం. కొంతమంది పైన తొక్కతో సహా పచ్చడి చేసుకుంటారు, అలా బాగోదండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేపుకుందాం. అది ఆ తొక్కలో మినపప్పు వేసుకొని చేసుకుంటారు, అది కొంచెం బరకెక్కినట్టు ఉంటుందండి. ఇలా కొంచెం లోన లేయర్ తోటి చేసుకుంటే టమాటా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. దూరగా వేగినాయి కదా, తీసేసుకుందాము. ప్రతి వీడియోలోనే చెప్తున్నానండి, నేను చేసిన వంట ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ చెప్పానని అనుకోవద్దు. ఇప్పుడు తొక్కలు వేసుకుందాం. ఇలా తీసి పెట్టుకోవాలండి. అప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న తర్వాత కూడా బరక అనిపించదు. ఇట్లా మంచిగా దూరగా ఇది కూడా వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాం. సమ్మర్ వచ్చేసింది కదండి, కొంచెం సన్ స్క్రీన్ బాగా వాడండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. నేను ఏ పచ్చడి అయినా సరే, రోటి పచ్చడి చేస్తే ఒక 2 ఎండుమిరపకాయలు వేస్తానండి. ఎండుమిరపకాయలు చేసే పచ్చడి అనుకోండి, 2 పచ్చిమిరపకాయలు వేస్తాను, అలా బాగుంటుందండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. ఇవి కూడా మంచిగా వేపేసుకోవాలి. చింతపండు వేసుకుని మంచిగా పెట్టుకుంటే చింతపండు కూడా మగ్గిపోతుంది మంచిగా. ఇలా మెత్తగా తీసి పెట్టేసుకుందాం. మిక్సీ పట్టుకుందామండి. ఫస్ట్ తొక్కలు వేసుకుందాము. ఎండుమిరపకాయలు, తొక్కలు అన్నీ కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, బీరకాయ తొక్కల పచ్చడి చాలామంది చేస్తారండి, కానీ ఇలా ట్రై చేయండి. జీలకర్ర వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు పచ్చి వేసుకోవాలండి. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కొంచెం అంటే ఒక అర స్పూను జీలకర్ర వేసుకుని 4 ఎల్లుల్లి రబ్బలు వేసుకోవచ్చు పచ్చిది. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని సాల్టు, పసుపు కూడా వేసుకుంటామండి. పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. చాలామంది వేయరు, కానీ వేస్తే చాలా బాగుంటుంది, మంచి కలర్ వస్తుందండి. పసుపు వేయలేదు అనుకోండి, తెల్లగా ఉంటుంది. పసుపు వేస్తేనే మంచిగా అనిపిస్తుందండి పచ్చడి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదా మెత్తగా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు దంచుకుని వేస్తానండి. నేను పాయలు వేయను. ఇలా అయితే మంచి ఫ్లేవర్ మంచిగా వస్తుందండి. ఇప్పుడు వేగిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకోవాలి. మంచిగా దూరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు కరివేపాకు వేసుకుని ఇంగువ వేసేసుకోవాలండి. కొంచెం ఇష్టం అని చెప్తాను కదా, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు.
రెడీ అయిపోయిందండి బీరకాయ తొక్కల పచ్చడి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేయండి.